हैदराबाद के जुबली हिल्स असेंबली हलके में बोराबंडा में इंचार्ज वजीर पूनम प्रभाकर ने मुकामी एमएलए नवीन यादव के हमरा बस्ती दवाखाने का मुआयना किया। इस मौके पर जीएचएमसी कमिश्नर आरवी कर्नल, जिला कलेक्टर प्रियंका आला, डीएमएचओ श्रीनिवास और दीगर आला हुक्काम भी मौजूद थे। वजीर ने मरीजों से इलाज की सहूलियत के बारे में मालूमात हासिल की। खुद शुगर, ब्लड प्रेशर और खून के टेस्ट करवा कर सहूलियत का जायज़ा लिया और हुक्काम को हिदायत दी कि मरीजों को तमाम ज़रूरी तिब्बी टेस्ट और अद्वियात बिला रुकावट फराहम की जाए। वजीर पूनम प्रभाकर ने बताया कि हैदराबाद की 159 बस्ती दवाखानों के लिए खुसूसी अफसरान मुकर्रर किए गए हैं जो इलाज, बुनियादी सहूलियत की तादाद का जायज़ा लेकर रिपोर्ट पेश करेंगे। इन्होंने कहा कि हुकूमत बस्ती दवाखानों और इंदिरा कम्युनिटियों की खिदमत को मज़ीद बेहतर बनाने के लिए ज़रूरी इक़दाम करेगी, जबकि आइंदा बरसात के मौसम में बीमारियों की रोकथाम के लिए भी तमाम बस्ती दवाखानों मुकम्मल तौर पर तैयार हैं। హైదరాబాద్ లో ఉన్నటువంటి 169 బస్తీ దవాఖానలో హైదరాబాద్ జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు, కలెక్టరేట్ అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఈరోజు ఒక్కొక్క బస్తీ దవాఖానకు ఒక్కొక్కరు ఇన్ఛార్జిగా వేసుకొని ఆ బస్తీ దవాఖానను సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాటిని ఏ విధంగా అక్కడ అవసరమైతే సరిచేస్తూ ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకొని బస్తీ దవాఖానలు ప్రాపర్గా పేద ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. నేను 133 వినాయక్ నగర్ బోరబండ ఈ యొక్క మరి బస్తీ దవాఖానకు నేను ఒక అబ్జర్వర్గా ఇన్ఛార్జ్గా నేను ఇక్కడికి వచ్చినాను. ఇక్కడ ఉన్నటువంటి దానిలో ప్రస్తుతానికి ఒక సూచన చేస్తే అక్కడ ఒక స్టాఫ్ నర్స్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఈ విధంగా 169 బస్తీ దవాఖానలో అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, సిబ్బంది కొరత కావచ్చు, మందులకు సంబంధించి కావచ్చు, ఏ అంశం ఉన్నా ఈ యొక్క అధికారులు అక్కడ సందర్శించి ఒక ఫార్మెట్ ఇచ్చినాము. ఆ ఫార్మెట్ ప్రకారంగా ఆ నివేదికనంతా కూడా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దగ్గర, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని ఈ యొక్క బస్తీ దవాఖానలు ప్రాపర్గా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటాం. నేను ఈ సందర్భంగా 169 బస్తీ దవాఖానలో ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, మాజీ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ పేద ప్రజలకు సంబంధించిన సేవలు అందించే బస్తీ దవాఖానలు బాగుండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకే మీరు కూడా రాజకీయాలకు అతీతంగా ఎక్కడైనా ఏదైనా బస్తీ దవాఖానలో ప్రభుత్వ పరంగా ఏదైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అనుకుంటే దయచేసి హైదరాబాద్ డిఎంహెచ్ఓ గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, నాకు కానీ ఎవరికి కాగితం ఇచ్చినా స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా తప్పకుండా ప్రభుత్వం నుంచి ఆ సమస్యను పరిష్కరిస్తాం. హైదరాబాద్ బస్తీ దవాఖానలు పేద ప్రజలకు గుండె చప్పుడుగా వారికి అన్ని రకాల సేవలు అందించే కార్యక్రమం చేస్తాం. దీంతో పాటుగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఇందిరమ్మ క్యాంటీన్లను మరి ఇస్కాన్ వాళ్ళతోటి హరే రామ హరే కృష్ణ మిషన్ తోటి కోఆర్డినేట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా చేస్తూ ఉన్నాం. నిన్న మొన్న కూడా చాలా మంది సోషల్ మీడియాలో చేస్తూ ఉన్నారు. చాలా బాగుంది రుచి అని. మీరు ఆ విషయం లోపల కూడా ఎక్కడైనా ఈ యొక్క ఇందిరమ్మ క్యాంటీన్లకు సంబంధించి కూడా అక్కడ హెల్త్ లేదా హైజెనిక్ అంటే మంచి బలమైనటువంటి ఆహారాన్ని ఇస్తా ఉన్నారా లేదా అనేటువంటిది దయచేసి ఎవరైనా సూచన చేయడానికి అవకాశం ఉంది. తప్పకుండా ఇటు పేదలకు సంబంధించినటువంటి బస్తీ దవాఖాన కావచ్చు, అటు ఇందిరమ్మ క్యాంటీన్లు రెండు ప్రాపర్గా పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా జిల్లా అధికారులందరి సహకారంతో సమీక్ష నిర్వహించుకొని కార్యాచరణ తీసుకుంటున్నాం. ఇది భవిష్యత్తులో ఈ హైదరాబాద్ సంబంధించినటువంటి, ఎందుకంటే సీజన్ కూడా మారింది, ఎండాకాలం నుంచి వర్షాకాలము లేదా ఇతరత్ర వాతావరణ మార్పులకు అనుగుణంగా ఇక్కడ ఇబ్బంది జరగద్దనే ఆలోచనతో కార్యక్రమం తీసుకున్నాం. ఓకేనా? అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారి ఆదేశాలతో, సహకారంతో హైదరాబాద్ నగరంలోని అన్ని బస్తీ దవాఖానాలు కూడా ప్రాపర్ వేగా పనిచేసే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అందులో జిల్లా మంత్రిగా మా పెద్దలు పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో 170 బస్తీ హాస్పిటల్లో అందరినీ కూడా ఒక్కొక్క అధికారిని ప్లస్ మినిస్టర్స్ని అపాయింట్ చేయడము, ప్రతి ఒక్క బస్తీ దవాఖానా ఏ రకంగా పనిచేస్తుంది, అక్కడ వాళ్ళకి ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఉన్నాయనేది కూడా కేస్ స్టడీ చేసి ఫుల్ ఫ్లెడ్జ్గా బస్తీ దవాఖానాలు ప్రజలకి, పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు బోరబండ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో బోరబండ నియోజకవర్గంలో పొన్నం ప్రభాకర్ అన్న బస్తీ దవాఖానాకి
రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటివి అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ఇక్కడ ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఫుల్ఫిల్ చేసి ప్రజలకి ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ దవాఖాన అందుబాటులో ఉండే విధంగా పేద ప్రజల హెల్త్ దృష్ట్యా ఆలోచన చేసి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దానికి ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఇంకా మిగతా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నీ కూడా మేము ఒక అన్నగారు చెప్పినట్టు పొన్నమన్న చెప్పినట్టు అన్నీ కూడా తెలుసుకొని ఫుల్ ఫ్లెడ్జ్గా బస్సు దవాఖాన పనిచేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్తాం.